టికెట్స్ బుక్ చేయడానికి, అలాగే ట్రైన్స్ యూజ్ చేసుకోవడానికి, మనం ఏదైనా ప్లేస్‌కి వెళ్ళాలంటే ట్రైన్ టికెట్ ఎంత పడుతుంది, ఏ ఏ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవడానికి ఇన్స్టెంట్‌గా మన మొబైల్‌లోనే ఆన్ చేసుకొని టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి రైల్ వన్ అనే యాప్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిందనమాట. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ రైల్ వన్ యాప్‌ని ఓపెన్ చేసి లాగిన్ ఇంటర్ఫేస్ ఈ రకంగా వస్తుందండి. ఇప్పుడు మీరు ఈ ఇన్ఫర్మేషన్ చూసుకొని తర్వాత కంటిన్యూ అనే క్లిక్ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిజిస్టర్ అవ్వమని అడుగుతుంది. ఓకేనా? రిజిస్టర్ అవ్వాలంటే మన మొబైల్ నెంబర్ లాగిన్ చేయాలండి. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, లాగిన్ చేసేటప్పుడు లాగిన్ యాజ్ గెస్ట్ అనే దాని మీద ఎప్పుడు క్లిక్ చేయకండి. ఎందుకంటే అలా చేస్తే కనుక మనకి ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా రిజిస్టర్ అనేది చేసుకోండి. ఇక్కడ నా పేరు ఇస్తున్నాను. ఓటీపీ అనేది అడుగుతుంది. వెరిఫై కొట్టినప్పుడు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ ఐడి ఎవరికైనా లాగిన్ చేయడానికి ఇచ్చారు అని అంటే మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీ ఐడి ఎవరికి ఇవ్వకండి. ఇచ్చారు అంటే మీ వ్యాలెట్లో ఉన్న డబ్బులు పోవటం కాస్త తర్వాత మీకు టికెట్స్కి అమౌంట్ అవుతుంది కదా, ఆ అమౌంట్ కూడా కట్ అయిపోతుంది. ఇలా ఐడి పేరు అనేది పెట్టుకోవాలండి. తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోండి. ఎంపిన్ కూడా సెట్ చేసామంటే మళ్ళీ ఒక్కొక్కసారి కన్ఫర్మ్ చేసుకుంటే అయిపోతుంది. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు మనకి ఎంపిన్ అని అడుగుతుంది. యాప్ ఈ రకంగా ఉంది కదా, ఇవన్నీ మనం చెక్ చేసుకోమని చెప్పి ట్యూటోరియల్ చూపిస్తుంది. లాగిన్ కూడా వచ్చేసినట్టు మనకి మెసేజ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ వ్యాలెట్ అనేది ఉంది కదా, వ్యాలెట్లో మనం మనీ యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రొఫైల్ క్లిక్ చేయమని అడుగుతుంది. ప్రొఫైల్ కూడా మనం తర్వాత క్లిక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రొఫైల్ ఫిల్ చేయాలంటుంది మనీ యాడ్ చేసుకోవాలంటే. చూడండి,
డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాలి. మీరు ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఒరిజినల్గా, ఎందుకనంటే మనకి ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఒరిజినల్గా చూస్తారు. అంటే ఈ యాప్లో ఎంక్వైరీ కాదు, ట్రైన్లో టికెట్ బుక్ చేసినప్పుడు వీటి ఆధారంగానే టికెట్ బుక్ అవుతుంది కదా. దానివల్ల డీటెయిల్స్ కూడా అప్డేట్ అయ్యాయండి. వెరిఫై మెయిల్ అనేది వెరిఫై అడుగుతుంది. వన్ 97286. ఇప్పుడు మనీ యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మినిమం ₹5 నుంచి మనం యాడ్ చేసుకోవచ్చు అండి మనీ. అలాగే షేర్ అండ్ రిఫరల్ ద్వారా మనకి ఏమన్నా ఆప్షన్ ఉందేమో కూడా చూసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మీకు బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా ఉంది. బయోమెట్రిక్ ఆన్ చేస్తే మీరు ఫింగర్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఆధార్ కార్డ్ని కూడా లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ ట్రాన్సాక్షన్స్ ఏమేమి జరిగాయి, అలాగే మీ పాస్బుక్, మీ రిఫండ్ అమౌంట్ ఎప్పుడు వస్తుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే. అలాగే మీరు ఎవరినైనా యాడ్ చేయాలనుకుంటే వాళ్ళని యాడ్ చేసుకొని ఇక్కడ మనం డీటెయిల్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఇదండి రైల్వే యాప్ గురించి. మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మరోసారి మీకు ముందుకు వస్తాను.